ఇంపార్టెంట్. ఇప్పుడు గతంలో మీరు నేను ఎప్పుడు చెప్తున్నా అధ్యక్ష, గౌరవ కేంద్రంలో గడ్కరీ గారు కూడా పోయినప్పుడు మాట్లాడతాను. నేను డిస్కస్ చేసినప్పుడు చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు లాస్ట్ 5 years అమెరికా ఈజ్ గ్రేట్ అని ఎందుకంటారు అధ్యక్ష? అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని. అమెరికాలో రోడ్స్ బాగున్నాయి కాబట్టి అమెరికా ఆ విధంగా డెవలప్ అయిందని చెప్పి ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పిన మాట. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసినా డ్యాములు కట్టినా ఇది ప్రజల కోసం తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ వినేది. అందుకనే మేము ఎక్కువ పోకుండా మీరు చెప్పిన తప్పు కాబట్టి నేను 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న గౌరవ సభ్యులు ఈ విధంగా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ నా స్పీచ్లో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అధికారం పోగానే మొత్తం 15 నెలలలో మొత్తం ఏదో మేము ఏం చేయలే అంటే అసలు భారతదేశంలో డ్యాములు వేసినా ఓఆర్ఆర్ కట్టినా మీ సభ్యులు గంటన్నర మాట్లాడి మీరు లేరు. ఆ రష్యా బయటికి వెళ్ళింది. ఎందుకంటే మీరు గంటన్నర మాట్లాడండి. మినిస్టర్గా నాకు బాధ్యత ఉండదు అధ్యక్ష. అయినా మీరు సీనియర్ సభ్యుని మొత్తం సీనియర్ సభ్యు ఒక సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మూడు కాంతల్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, అక్కడ మంత్రి అడవులలో బ్రిడ్జిలు లేవు, పెద్దపల్లిలో బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుండా సరిపోద్దా? మేము అట్లా కాదు అధ్యక్ష. మీకు కావాలంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఏం కావాలో చెప్పండి, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఆయంలో టేకప్ చేసేది పార్టీలకు అతీతంగా తెలంగాణలో బెస్ట్ రోడ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు నా స్పీచ్లో చెప్తాను. శ్రీ మేడిపల్లి సత్యం గారు. మీ పేరు ప్రస్తావనకు రాలేదు, మిమ్మల్ని ఏమనలేదు. మీకు ఇస్తాను అవకాశం, కానీ ఇప్పుడు మీకు ఇస్తాను. మీకు ఇస్తాను అధ్యక్ష.